టీజీజేసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మాన్యులు శ్రీ మారం జగదీశ్వరన్న గారి ఆలోచన విధానం, వారి ఆదేశానుసారం, అదేవిధంగా టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు టీజీజేసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసన్న గారి ఆదేశానుసారం, టీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ హుస్సేన్ అన్న గారి ఆదేశానుసారం మరి గత 10 సంవత్సరాల్లో, మిత్రులారా మీరు గమనించాలి, గత 10 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయని ఉద్యమం, ఏ నాయకుడు చేయని ధర్నా, మరి ఈరోజు దాదాపు 206 సంఘాలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, గెజిటెడ్ అధికారులను అందరినీ కూడా ఏకం చేసి ఒక మహా పెద్ద చేసి నిర్మాణం చేసి మరి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క చాణక్య నీతితో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పెద్దలను ఒప్పించి మెప్పించి ఈ మధ్యనే దాదాపు 14,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను మంజూరు చేసిన ఘనత దక్కిందంటే ఈనాటి జేఏసీకి దక్కింది. కానీ పాత జేఏసీ ఏది కూడా నిర్మోహమాటం చెప్తా ఉన్నా. మరి ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి గారితో పలు దఫాలుగా దాదాపు 4-5 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆదేశించినా కానీ మరి ఆదేశాలు అమలు కావడం లేదు. దాంట్లో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రుల నిర్లక్ష్యం కావచ్చు. మరి దానిపైన రాష్ట్ర జేఏసీ నిర్మాణం మరి మహాధర్నాతో మరి ఈరోజు 27వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాలు చేయమని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. మరి వాళ్ళ ఆదేశాలనుసారం అన్ని సంఘాల మిత్రపక్షాలు కావచ్చు, వారి యొక్క అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, పెన్షనర్ అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, ఇంకా అన్ని శాఖల డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కావచ్చు, ఇంకా మా అంగన్వాడీ సోదరిమణులు కావచ్చు, డిఆర్ఏ ఐకేపీ సెల్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారుల సంఘాలన్నిటికీ కూడా మీ ఆశీర్వాదం ఇదే రకంగా ఉండాలి, మీ ఆలోచన కూడా ఇదే రకంగా ఉండాలి. రేపొద్దున మన సమస్యలపై మనమే కొట్లాడాలి, కానీ ఏ నాయకుడు కొట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇది ఇలా పోతూనే ఉంటే మరి మనకు సంబంధించిన పెండింగ్ అంశాలు మరి 6 డిఏల పెండింగ్ అవ్వచ్చు. అంటే దేశంలోనే ఎక్కువ డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం. మరి అంతేకాకుండా పిఆర్సీ కూడా దాదాపు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది పిఆర్సీ. మరి ఇంకొక 2 సంవత్సరాలు అయితే మరి 3వ పిఆర్సీ కూడా ఇవ్వాల్సిన సమయం వస్తుంది 2028లో. మరి ప్రభుత్వం ఆ పిఆర్సీ కంపెనీ ఎప్పుడు తెప్పించుకొని ఎప్పుడు ఇస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉన్నది. ఇంకా అదిపోతే దాదాపు 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మా రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు, మన ఉద్యోగులే కావచ్చు. ఇంకా అవే కాకుండా మా పంచాయతీ సెక్రటరీ సోదరుల యొక్క రెగ్యులరైజేషన్ విధానం కావచ్చు, దాదాపు వాళ్ళను 4 సంవత్సరాలు గత ప్రభుత్వం మరి ఊడిగం చేయించింది, కానీ వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసిన దాఖలా లేవు. మరి వాళ్ళకు సంబంధించిన విషయాలు కావచ్చు. ఇక డిఆర్డీఏ ఐకేపీ సెల్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు ఇస్తున్నారు, కానీ మరి వాళ్ళ యొక్క ఇష్యూస్ పైన పర్మనెంట్ గైడెన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి అంతేకాకుండా మా అంగన్వాడీ సోదరిమణుల యొక్క జీతభత్యాలు మరి 13,500 రూపాయల శాలరీ ఇస్తే మరి ఆ 13,500 రూపాయలు తీసుకొని ఒక బస్తా తీసుకొని మార్కెట్కి పోతే మరి వంట సరుకులు ఎన్ని వస్తాయి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలి. ఇక ఐకేపీలో పనిచేస్తున్న మా విఓఏ మిత్రులు మరి దాదాపు 5,000 నుంచి 8,000 రూపాయల శాలరీస్ వస్తున్నాయి. మరి 5,000 రూపాయలు 8,000 రూపాయల శాలరీకి మరి ఏమొస్తుందో ప్రభుత్వం గ్రహించాలి. మరి సమాన పనికి సమాన వేతనం అంటున్నాం, మరి ఎక్కడ సమాన పనికి ఎక్కడ వేతనం దొరుకుతుందో ప్రభుత్వం ఇలా ఆలోచించాల్సిన విషయం గ్రహించాలి. దయచేసి మరి ఇదన్నిటి కూడా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే ఒకటే మనకు సంబంధించిన పెండింగ్ అంశాలు ఉద్యోగులకు ఇప్పుడు మరి అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ సంక్షేమ పథకాలను అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రజలు వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, మేము ఉద్యోగులం వేరు కాదు. ప్రజల లోపల మేము భాగస్వామ్యమే, మన ప్రభుత్వం లోపల మేము కూడా భాగస్వామ్యం. మరి ప్రజలకు ప్రయోజనాలు ఇవ్వండి, ఇంకా ఎన్నైనా ఇవ్వండి, కాదని మేము అనం. కానీ ప్రజల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మా హక్కుల్ని కూడా దయచేసి కాల రాయొద్దు అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మరి ఇలా పోతా ఉంటే చెప్పుకుంటూ పోతే అనేక డిపార్ట్మెంట్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి. మరి అన్నిటి
పక్షాన నిలబడి చేయి కలిసి మనమే పోరాటం చేయాలి. రేపు పొద్దున ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు కాదు, మీరే ఈ ఉద్యమానికి ఊపిరి, మీరే ఉద్యమానికి ఆద్యం మీరే. మీరు అనుకున్నప్పుడే మనకు సంబంధించిన ప్రతి ఒక్క పెండింగ్ అంశం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా రాష్ట్ర జేఏసీ కావచ్చు, జిల్లా జేఏసీ కావచ్చు, డిపార్ట్మెంట్ ఫోరమ్స్ కావచ్చు, ఇంకా వేరే సంఘాలు కావచ్చు, ఏ సంఘం ఏమిచ్చినా మనం నిర్మోహమాటంగా ధర్నా అంటే ధర్నా, లేదు అంటే పెన్షన్ విత్డ్రావల్ దినం 1వ తారీఖు ఉంది అంటే ఏ సమస్యపై తీసుకున్నా మనం ప్రతి దానిపైన కొట్లాడినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇలా మన గురించి ఆలోచిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మనం సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో మనం ఎలాంటి అలసత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 24 గంటలు మనం సర్వీస్ ఇద్దాం. అంతేకాకుండా మన హక్కుల కోసం కూడా 24 గంటలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా, మీరు గ్రహించాలి. మరి ఇంకెప్పుడు వస్తాయి మన పిఆర్సీ, ఇంకెప్పుడు వస్తాయి డిఏ, ఇంకెప్పుడు వస్తాయి పెండింగ్ బిల్స్, ఇంకెప్పుడు వస్తాయి ఎంప్లాయీ స్కీమ్? మరి వాస్తవంగా ఉద్యోగులు పిట్టలు రాకపోయినా రాకపోతా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన హెల్త్ స్కీమ్ని కూడా మీరు ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యనే గైడ్లైన్స్ వచ్చినాయి, కానీ ఎంపానల్ హాస్పిటల్స్ యొక్క లిస్టు ఈ పార్టీ కూడా రాలేదు. దయచేసి దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబిస్తూ మరి అతి త్వరలోనే ఎంపానల్ హాస్పిటల్ లిస్ట్ ఇస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక వేరే డిపార్ట్మెంట్స్, అనేక డిపార్ట్మెంట్స్తో అనేక ఇష్యూస్. ఈరోజు మా మహిళలకు సంబంధించి కూడా మరి గత జేఏసీలో ఒక నిర్మాణం చేసినాం, రాష్ట్ర జేఏసీలో. ఖచ్చితంగా ఏదైతే మహిళలకు మరి 15 సీఎల్స్ కాదు, ఖచ్చితంగా 30 సీఎల్ ఇవ్వాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక మిత్రులారా, చెప్పుకుంటూ పోతే అనేక ఇష్యూస్ ఉన్నాయి. మనం అందరం కూడా మరి చేయి కలిపి రేపు పొద్దున రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్ విత్డ్రావల్ దినం ఉంది. మరి ఆ రోజు ఐడిఓసి కార్యాలయం ముందర మన ధర్నా ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ మనం నిరసన ప్రదర్శన చేయాలి. ఇంకా ప్రభుత్వం కూడా దయచేసి ప్రభుత్వ పెద్దలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడైనా మరి మీరు మా రాష్ట్ర జేఏసీని పిలవండి, చర్చించండి. మరి ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే మంచిది కాదు. మేము ఉద్యోగులు అందరం కూడా మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు చేపట్టే సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తాం. కానీ మా న్యాయమైన డిమాండ్లను కూడా దయచేసి మీరు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర జేఏసీని ఎమ్మడే పిలిచి మరి చర్చలు పిలిచి మాకు ఎమ్మడే పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కావచ్చు, పెండింగ్ బిల్స్ ని ప్రభుత్వం అతి త్వరలోనే విడుదల చేయాలని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో తమ అందరూ కూడా మనకు సిపిఎస్ అంశం ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి సిపిఎస్ ను అంతమొందించాలి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అనే విధానంతో పోతా ఉంది. కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మనము ఏ విషయమైనా మిత్రులారా, మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి, మనకు సంబంధించిన అంశాలు మనమే కొట్లాడాలి. రేపొద్దున మన గురించి ఎవరు రారు, దయచేసి గుర్తుంచుకోవాలి. మన పెండింగ్ డిమాండ్స్ ఏమున్నా కానీ మీరందరూ వస్తేనే అవి సాధ్యమవుతాయి. ఇక్కడ నాయకులు కాదు, రేపు పొద్దున మీరే నాయకులు కావాలా, ఈ సభను మీరే నడిపించాలని చెప్పేసి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఎన్ని రోజులు, ఇంకా దాదాపు 3 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మరి దయచేసి ఈ 2 సంవత్సరాలు సమయం తీసుకోకుండా వెంబడే పిఆర్సీని డిక్లేర్ చేయాల్సిందిగా, 6 డిఏలతో కలిపిన పిఆర్సీని డిక్లేర్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి సెప్టెంబర్ 1వ తారీఖు కూడా మీరు ఇదే రకమైన మీ ఆశీర్వాదాన్ని ఈ జేఏసీపై ఉంచాలని చెప్పి కోరుతూ మరి సెప్టెంబర్ 10వ తారీఖున ఆ లోపల నాకు తెలిసి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 10వ తారీఖు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 5,000 మంది ఉద్యోగులు హైదరాబాద్కు తరలి వెళ్లేందుకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి మిత్రులను మీరు గమనించాలి. మీ యొక్క పెండింగ్ సంబంధించిన ఇష్యూస్ పై కొట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నా, మరి మాకు మద్దతు ఇవ్వడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా. దయచేసి అందరూ ఒక్కసారి జై జేఏసీ, జై జేఏసీ, జై టీజేఏసీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గసేదారుల పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత. పెండింగ్ బిల్లులను వెంటనే
గుర్తుంచుకోండి, ఇక్కడ మనం గలమిప్పితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆలోచన చేయాలి. అంత దూరం పోవాలి మన వాయిస్. మిత్రులారా దయచేసి ఒక్కసారి పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే. జేఏసీ అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం, ఏలూరు శ్రీనివాసన్న గారు రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారి ఆదేశానుసారం, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ అన్న గారి సహకారంతో అన్ని జిల్లాలో మరి ఈరోజు ఉద్యోగుల యొక్క పెండింగ్ డిమాండ్స్ దాదాపు ఎక్కడా దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా పీఆర్సీ కూడా దాదాపు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలైతే ఇంకో పీఆర్సీ సమయం వస్తుంది, 3వ వేతన స్థిరీకరణ. అంతేకాకుండా 10,000 కోట్ల రూపాయల ఉద్యోగుల ప్రయోజనాలు, ఇక నూతన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, అంతేకాకుండా సిపిఎస్ అంశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టే విధంగా సిపిఎస్ను అంతమొందించి ఓపీఎస్ను ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అనేకమైన అంటే అంగన్వాడీ టీచర్స్ యొక్క ఉద్యోగుల యొక్క జీతభత్యాల పెంపు కావచ్చు, విఓఎస్ యొక్క జీతభత్యాల పెంపు కావచ్చు, ఐకేపీసీఆర్పు ఉద్యోగుల యొక్క విధి విధానాల రూపకల్పన, ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అనేకమైన పెండింగ్ సమస్యలు, పెండింగ్ ఇష్యూస్ పలు దఫాలుగా మరి రాష్ట్ర జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోటి సాక్షాత్తు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన కొందరు అధికారుల నిర్లక్ష్యంతో మరి ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా మనం అందరం కూడా ధర్నా ద్వారా మరి మన నిరసనను ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయంతో మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మరి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు తమ యొక్క పెద్ద నిరసనను మరి తమ యొక్క గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర జేఏసీకి తెలుపుతా ఉన్నారు. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరి మా రాష్ట్ర పెద్దల్ని పిలిచి అతి త్వరలోనే మా యొక్క పెండింగ్ డిమాండ్స్ అన్నీ కూడా విడుదల చేసి మరి ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మరి మాకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కానీ, పెండింగ్ డిఏలు కానీ, పీఆర్సీని వెంబడే ప్రకటించి మా హెల్త్ స్కీమ్స్ కూడా వెంబడే ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.